హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ వాక్స్కి స్వాగతం. ఈరోజు జాతీయ అవయవ దాన దినోత్సవం. అందరూ కరెక్ట్గా వినాలండి. చాలా సమాజానికి ఉపయోగపడే టాపిక్ అండి ఇది. 10 లక్షల మందికి 0.65% మాత్రమే అవయవాలు దావట్లేదు. అంటే 10 లక్షల మందికి ఒక్కరు కూడా డొనేట్ చేయడం లేదు. నా అవయవాలన్నీ 30 ఏళ్ళ క్రితమే నేను డొనేషన్కి రాసేసానండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా మేము డొనేషన్ ఇచ్చేసాం. లక్షలాది మంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి, కళ్ళు లేక, హార్ట్ లేక, రకరకాల అవయవాలు లేక చచ్చిపోతున్నారండి. ఒక మనిషి నుంచి 11 అవయవాలు ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఒక మనిషి చచ్చిపోయిన అవయవం నుంచి, బ్రెయిన్ డ్యామేజ్ నుంచి 18 మందిని బతికించవచ్చండి. మీరు చనిపోయిన తర్వాత కూడా బతకాలి అనుకుంటే అవయవదానం చేయండి. మరి అవయవదానం ఎలా చేయాలి? జీవనదానం అనే వెబ్సైట్ ఉంటుందండి. దాంట్లోకి వెళ్ళి మీరు మీ వివరాలు పొందుపరచుకోవచ్చు. ఆర్ స్వచ్ఛంద సంస్థలు చాలా అంటే రెడ్ క్రాస్ వాళ్ళు కానీ, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇటువంటివి క్యాంపులు పెడుతున్నాయి. దానికంటే బెస్ట్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళచ్చు. లేదంటే ప్రతి చోట కూడా దీనికి ఒక టెస్ట్ ఉంటుంది అవయవాల దానం. మర్చిపోకండి, చాలామంది లివర్లు పాడైపోతున్నాయి. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదు. చాలామంది కిడ్నీలు పాడైపోతున్నాయి. కిడ్నీలు ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలంటే అవయవం ఇచ్చేవాళ్ళు కావాలి. మీరు చనిపోయిన తర్వాత 18 మందిని బతికిస్తుంది కదండి. బతికుండగా మన వల్ల ఎంతమందికి ఉపయోగపడిందో తెలియదు, కానీ చనిపోయిన తర్వాత కూడా మీరు బతికుంటారు, ఇంకా 18 మందిని బతికిస్తారు. కళ్ళు చాలామందికి ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి, రెటినా లాంటివి. అలాగే లంగ్ అండి, హార్ట్ అండి, లివర్ అండి, ఇన్ని రకాల అవయవాలు మీ దగ్గర ఉన్నాయి. మీరు కోటీశ్వరుడు, 100 కోట్ల ఈశ్వర్లు. 18 మంది బతకడానికి అపర బ్రహ్మ, గొప్ప విధాత మీరు. సో మీ వల్ల అంతమందికి హెల్ప్ అవుతున్నప్పుడు మీరు చనిపోయిన తర్వాత మీకు ఉపయోగపడిన అవయవం 18 మందికి ఉపయోగపడుతుంది. కాబట్టి కోట్లాది మంది ఈనాడు అవయవాల కోసం వెయిట్ చేస్తున్నారండి. ఎవ్వరు కూడా అవయవాలు ఇవ్వడానికి రెడీగా లేదు. ఒకటి అవగాహన లేక, 2 కుటుంబ సభ్యులు మరొకరు ఇష్టపడరని చెప్పేసి. ఇవన్నీ అక్కర్లేదండి. ఎవరైతే అవయవాలు ఇస్తారో వాళ్ళకి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతారండి ప్రభుత్వమే. సో ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మంది అవగాహన చేయండి.